హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు క్రమంగా అమలు చేస్తామని గొప్పగా చెబుతోంది. అయితే తమకిచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. అమలు కాని హామీలు ఇచ్చి తమను నట్టేట ముంచారని ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశా కార్యకర్తలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు పోరుబాటు పట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. అందులో కొన్నిటిని అమలు చేస్తుండగా చాలా వరకు నెరవేరాల్సి ఉంది. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని, ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచింది. అయితే ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీ అమలుకు కార్యరూపం దాల్చలేదు. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ నెల 10 నుండి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకి దిగితే కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవితా సెంటర్లో బోధన నిలిచే ప్రమాదం ఉంది. అలాగే జీతాలు పెంచలేదని ఆశా కార్యకర్తలు నిరసనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఒకవైపు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం సంబరాలు, మరోవైపు తెలంగాణ మహిళపై పోలీసుల కీచక కాండ. సోమవారం ఒకే రోజు 2 భిన్న దృశ్యాలు కనిపించాయి. మాటలకు చేతలకు మధ్య పొంతన లేని రేవంత్ సర్కార్ తీరుకు ఇవి అద్దం పట్టాయి. ఆశా కార్యకర్తలపై మగ పోలీస్ అధికారులు కర్కశంగా వ్యవహరించారు. చీరలు లాగుతూ, ఎడాపెడా కొడుతూ దమనకాండ సాగించారు. సోమవారం కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలతో పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారిని బలవంతంగా డీసీఎం వ్యాన్లోకి ఎక్కించడంతో పాటు ఓ మహిళ చీరను లాగిన సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, దానిని ఫోన్లో చిత్రీకరించిన సిఐ శ్రీనివాస్ తదితర పోలీసులు. వేతనాలు పెంచాలని కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ ఆశా కార్యకర్తలపై మగ పోలీసులు దమనకాండ సాగించారు. చీరపట్టి లాగుతూ, ఎడాపెడా కొడుతూ, కింద పడేసి లాగుతూ బీభత్సం సృష్టించారు. ఇన్స్పెక్టర్పై ఒక మహిళ చేసుకుందని ఆరోపిస్తూ మరింత రెచ్చిపోయారు. అయితే ఆ ఇన్స్పెక్టరే తనపై ఎలాంటి దాడి జరగలేదని చెప్తున్నా వినకుండా మగ పోలీసులు, మహిళా పోలీసులు కలిసి డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతూ దాష్టికాన్ని ప్రదర్శించారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసులు మహిళలపై సాగించిన దౌర్జన్యకాండను చూసి రాష్ట్ర ప్రజలు నిర్వెరపోయారు. ఈ ఘటనలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. బాధితులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తమ వేతనాలను 18,000కు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోటిలోని డిఎంఈ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్కు వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతామని ఆశా వర్కర్లు పోలీసులకు తెలియజేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు కూడా ఇందుకు ఆమోదం తెలిపారు. అనంతరం 12 గంటల ప్రాంతంలో అన్ని జిల్లాల నుండి ఆశా వర్కర్లు అక్కడికి చేరుకున్నారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సంఘం నాయకులు అకస్మాత్తుగా ధర్నాకు పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై అసభ్యకరంగా భౌతిక దాడికి పాల్పడి దారుణంగా కొట్టిన సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాసచారి, ఏసీపీ శంకర్పై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై అక్కా చెల్లెళ్ళు అన్న భావన లేకుండా మహిళా పోలీసులు, పురుష పోలీసులు వారిపై చేసిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే భారీగా నిధులు కావాలి. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో హామీలు అమలు సాధ్యమేనా అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హామీలకు భారీగా నిధులు కావాల్సి ఉంది. హామీల అమలు సాధ్యమేనా అని సందేహాలు తలెత్తుతున్నాయి. ఇది ఇవాల్టి స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.